సరేలే అని చెప్పేవాడు. కొత్తకోటలో కూడా దేవుని మందిరం ఉండేది. మా తాతయ్య ఎప్పుడొచ్చినా చెప్పేవాడు, మందిరానికి వెళ్ళండి, మీ పరిస్థితులు మారుతాయి అనేది. మేము అంటే మేము రిచ్ ఫ్యామిలీ కాదు, చాలా పూర్ ఫ్యామిలీని మేము. మా అమ్మ మా నాన్న కష్టపడితేనే మేము తినగలుగుతాము. అంటే మేము నాన్న అమ్మ కష్టపడితే హ్యాపీగా అంటే సంపాదించినవంతే మేము హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు మాకు ఏ కష్టం రాదు. ఎందుకంటే కష్టం ఏమొచ్చినా తాత చూసుకునేవాడు. నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళైతే కొంచెం అంటే ఉండేవాళ్ళే వాళ్ళు. నానమ్మ వాళ్ళ సైడ్ అయితే సరిగా ఏమంత అంటే రిచ్ ఫ్యామిలీ కాదు. ఇంకా చిన్నప్పటి నుంచి మేమంత దేవుని నమ్మిన వాళ్ళైతే అస్సలు కాదు. నా లైఫ్లో అసలు అనుకోలేదు. సడన్గా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చింది నా లైఫ్లో. అసలు ఊహించలేనిది ఒక సంఘటన జరిగింది. నేను 7th మేబీ 4th 5th తెలియదు, మా అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ రాగానే ఒక 2 months 3 months హాస్పిటల్లో ఉండిపోయింది మా అమ్మ. అసలు మాకు ఎలా ఉందో మాకు అస్సలు తెలియదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పోయేది. మాకు అస్సలు ఏం తెలియదు. మేము చాలా బాధపడేవాళ్ళం. మా అమ్మ ఎప్పుడొస్తుంది అంటే వస్తుంది అని చెప్పి మా నాన్న చెప్పేవాడు. సడన్గా ఒకసారి వచ్చి మాకు అంటే మా అమ్మని ఒకసారి చూపించంగానే మేము షాక్ అయినాం. మా అమ్మ చాలా వీక్ అయిపోయి, బ్లాక్ అయిపోయి, చాలా అనారోగ్యంగా ఉంది. ఆమెను చూడంగానే భయపడాం నేను మా అక్క. ఎందుకు ఇలా అయిపోయింది, అసలు ఏమైంది అని. ఇంకా మా ఊరు వాళ్ళంతా అంటే తెలుసు కదా, ఊర్లో ఒకరు తెలిస్తే ఒక్కటి విషయాన్ని 10 రకాలుగా చేసే విధాలుగా ఉంటారు కదా. అట్లా మా ఊర్లో కూడా మా అమ్మ హెల్త్ ఇష్యూ బాగాలేదంతే. కానీ ఏమనుకున్నారంటే మేమ చనిపోతుంది అని చెప్పి అందరూ అనేవాళ్ళు. ఇంక మేము అంటే నాకే 4th క్లాస్ 5th క్లాస్, ఇంక మా అక్క మేబీ 7th క్లాస్ ఏమో. ఇంక నాకు అంత ఊహ లేదు మా అమ్మ చనిపోతే ఎలా అని చెప్పి చాలా బాధపడేదాన్ని. ఇంక మా అమ్మ కొద్ది రోజుల తర్వాత వచ్చింది. మా అమ్మని కొంచెం దూరం పెట్టేది. ఎలా అంటే అందరూ మేమతో కలిసి ఉండొద్దండి, దూరంగా ఉండని చెప్పి మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు. చాలా బాధపడేదాన్ని. అంటే చిన్నపిల్లలకి అమ్మ అంటే చాలా లైక్ చేసావు కదా. ఇంక మా అమ్మని నేను పక్కనే పనుకుంటా అంటే లేదు దూరంగా ఉండము అని చెప్పి మమ్మల్ని దూరం పెట్టేది. చాలా బాధేసేది. అంటే చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మ ఎంత లైక్ చేస్తుంది కదా. మా అమ్మ అంటే ఆ ప్రేమ చూపిస్తున్నా మమ్మల్ని దూరం పెట్టేది. ఎందుకంటే తన హెల్త్ ఇష్యూ అలా ఉంది కాబట్టి. మా అమ్మ చనిపోతుంది అనుకున్నాము, కానీ మా అమ్మ చనిపోలేదు. కానీ 7thలో ఉన్నప్పుడు 6th క్లాస్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కొంతమందికి పేరెంట్స్ లేకన్నా, కొంతమందికి మదర్స్ లేకన్నా, కొంతమందికి అయితే పేరెంట్సే ఉంటారు. అసలు వాళ్ళు చూడంగానే చాలా బాధ వేసేది నాకు. అయ్యో వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఎలా ఉంటారు, నేను మా అమ్మని అంటే దగ్గర ఉన్నాక దూరంగా ఉంటున్నానే, మరి నేను ఎలా వాళ్ళకంటే నేను కొంచెం బెటరే కదా అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను 7thలో ఉన్నప్పుడు మా నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చి మా నాన్న చనిపోయాడు. చాలా బాధపడినాను. కానీ మా అమ్మ ఎప్పుడు ఆ లోటు అంటే మా నాన్న లేడని చెప్పి లోటు టానికం చేశాడు. మా అమ్మ చాలా అమాయకురాలు. అంటే ఎలా అంటే ఎవరన్నా ఒక మాట అంటే ఎదురుకిచ్చేసే మాట్లాడే విధానం కాదు. అంటే మా తాత వచ్చేసి ఇంటికి పిల్లల్ని చూసుకొని మేమున్నాం కదా చూసుకుంటాం అనేవాడు. కానీ ఒక ఆడపిల్లని మ్యారేజ్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ మొగుడు చనిపోయి ఇంటికి వస్తే తన అంటే అన్నాళ్ళు అంటే వదిలిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర బరువేతారు కదా, ఏదో ఒక రోజు మాట అంటా అని చెప్పి మా అమ్మ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నన్ను మా అక్కని చదివించింది. మా అమ్మ అంటే చాలా అమాయకురాలు కాబట్టి చాలా దిగులు. ఇంకా నేను ఎలా చూసుకోవాలా, చూసుకోవాలి, ఎలా సాకాలా, నేను చేస్తానా చేయలేనని చెప్పి చాలా దిగులు. తనకి హెల్త్ ఇష్యూ టాబ్లెట్స్ ఖచ్చితంగా మింగల్లా, అది మింగేసి నిలిపేసింది సరిగా మింగక, సరిగా ఫుడ్ తినక. మా అమ్మ కూడా 8th క్లాస్లో చనిపోయింది. ఇంకా ఎవరు లేరు. నేను అంటే మా అమ్మ చనిపోయే ముందు ఇక్కడికి వచ్చాము. సండే ఆ రోజు మా అమ్మ హెల్త్ ఇష్యూ బాగాలేనప్పుడే ఇక్కడికి వచ్చాము. అంటే మా అమ్మ వచ్చేసింది హెల్త్ ఇష్యూను ఒక ముందే. కానీ అందరూ అంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది చర్చి, అప్పుడు అంత లేదు. అప్పుడు తాతోళ్ళ ఇంటికాడే భోజనాలు చేసేవాళ్ళు. మా అమ్మ లోపల ఉంది. అసలు మా అమ్మకి అప్పుడు స్టార్టింగ్ హెల్త్ ఇచ్చినప్పుడు కొంచెం బెటరు.
మేము సడన్గా చూడగానే చాలా భయంకరంగా అసలు ఈమె ఎవరు అన్నట్టు మేము గుర్తుపెట్టలేకపోయాము. నేను మా అక్క చాలా ఏడ్చాము. అమ్మ నువ్వు ఇలా అయిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, నువ్వు లేకపోతే ఎలా అమ్మా అని చెప్పి అంటాను. మా అమ్మకి మాట్లాడేంత ఓపిక కూడా లేదు, అసలు కూర్చునేంత స్టామినా కూడా లేదు ఆమెకి. ఆమె పనుకొనే ఉంది, అసలు తినలేదు, ఏమీ లేదు, అసలు ఏం లేదు. తనకి లాస్ట్ స్టేజ్ ఇంక చనిపోతుంది అనగా మా అక్క అంటుంది ఆ రోజు నైట్ ఏమన్నా అంటే అమ్మ చనిపోతుంది అని చెప్పి అంటే పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. హాస్పిటల్కి పిలుచుకోపో అని చెప్పి మమ్మల్ని పంపించారు. కానీ మేము వచ్చేలా మా అమ్మకి చాలా సీరియస్ అయిపోయింది. ఇంక సరేలే, నేను ఇక్కడికి నాకు అస్సలు తెలియదు, యేసుబాబు గురించి పెద్దగా ఏం తెలియదు. ఇక్కడికి చర్చ్కి ముందర వచ్చి ప్రభువా నాకు అసలు మీరు ఏందో నాకు తెలియదు, ఏమి తెలియదు, మా అమ్మని బతికిస్తే మా ఫ్యామిలీ అంతా, నేను మా అక్క మా అమ్మ అందరం నీ మందిరానికి వస్తామన్నాను. కానీ దేవుని చిత్తం కదా, మనము అనుకునేది ఒకటి, చేసేది ఆయనది చేతిలో ఉంది కాబట్టి మార్నింగ్ హాస్పిటల్ పిలుచుకోగానే మా అమ్మని చాలాసేపు వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత మా అమ్మని 2 పిలుచుకోకపోతే మా తాతని సపరేట్గా పిలుచుకోపోయి ఆ బెడ్ మీద జస్ట్ 5 minutes కూడా పెట్టలేదు ఆమెని, అప్పటికి చనిపోయింది. చాలా బాధ వేసేది, ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోతే ఇలా చూస్తారు, ఎలా బతకాలో కూడా తెలియదు అసలు. మా నాన్నకి 2 తమ్ముళ్ళు ఉంటారు, ఒక చెల్లెలు కూడా. మమ్మల్ని అంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకే అంత స్తోమత లేని వాళ్ళు, మమ్మల్ని పట్టించుకునే అంత లేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను అంటే రెడ్డిసి అన్నా కదా, అంటే అందరికీ క్యాస్ట్ ఫీలింగ్ చెప్పాను కదా మీకు. మా వాళ్ళు బంధువులు వచ్చి ఒక్క మాట చెప్తారనుకున్నా. మా అమ్మ మా ఇంటి ముందర సమాధి పెట్టిన తర్వాత, బాడీ పెట్టిన తర్వాత నేను ఇంటిలోకి వచ్చి ఏడుస్తున్నా. ఎవరైనా కూడా ఒక్క మాట వచ్చి చెప్తారని. ఆ మాట ఏంటంటే మేమున్నామని భయపడొద్దని, తోడుగా ఉంటామని. ఈ మాట కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు చూస్తూనే ఉన్నా, ఎవ్వరు కూడా ఈ మాట ఒక్కరు కూడా చెప్పలేదు. చాలా బాధపడినా, ఎందుకు ఈ మాట చెప్తే మేమేమన్నా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతామా, అంటే మేము మమ్మల్ని చదివించాలని చెప్పి మాకు పెళ్ళిళ్ళు చేయని ఇలా అయిపోతారేమో చెప్పి ఒక్కరు కూడా అసలు మా బంధువులు కూడా ఎవ్వరు కూడా చెప్పలేదు. చాలా బాధ వేసింది. మా అమ్మని పూసిపుట్టి వచ్చిన తర్వాత ఇంక నేను నైట్ ఒక్కదాన్నే సింగిల్గా పనుకొని టెర్రస్ పైకి వెళ్ళి నేను అప్పుడు అనుకున్నా, ప్రభువా ఇప్పుడు నాకు ఎలా చేయాలో తెలియదు, నేను ఒక్కదాన్నే ఉన్నా, మీరు నిజమైన తండ్రి అంటున్నారు కదా, మా తాత ఎన్నిసార్లు చెప్తున్నాడు, సరే నేను ఒక్కదానే పనుకుంటాను, నాకు అలవాటు లేదు కదా, ఇప్పుడు నేను ధైర్యంగా పనుకుంటే మేము ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను ప్రభువా అని చెప్పి అనుకున్నా. మా అక్కకైతే ఇంకా దేవుడి మీద, ఏ దేవుడి మీద అసలు నమ్మకం లేదు. అంటే మా ఊర్లో పేరెంట్స్ లేకన్నా మేము ఒక్కరమే అయిపోయాం. మా అందరికీ ఉన్నారు, మేము ఒక్కదానికి లేకదానికి చాలా బాధ వేసింది. మా బంధువులు అయితే ఒక్కరు కూడా అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అసలు ఎలా అంటే మా ఇంటికి రామ్మా అని పిలిచేవారు కూడా లేరు. తాతయ్య ఇల్లు లేదంటే ఇంక మా అత్త వాళ్ళ ఇల్లు, ఇది తప్ప ఇంకెవ్వరింటికి పోయేవాళ్ళం కాదు. మా బాబాయ్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే నేను 8th క్లాస్లో మా అమ్మ చనిపోయింది. 9th క్లాస్ వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకున్నాను. ఇంకా వాళ్ళు ఏవో సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఉండము, బెంగళూరుకి వెళ్ళిపోతామని. కానీ ఇంకా నేను నెక్స్ట్ 10th పోవాలా. 10th పోవాలంటే ఆల్మోస్ట్ నేను చదివింది అన్నీ గవర్నమెంట్ స్కూలే. సడన్గా ఏమైందంటే 10th క్లాస్కి జాయిన్ చేయించుకోవడానికి కష్టం. ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు మంచి చదివితేనే తీసుకుంటారు, ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయిపోతే వాళ్ళ స్కూల్ మీద డిపెండ్ అయ్యి ఒకవేళ వాళ్ళకి నేమ్ అంటే బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి తీసుకోరని చెప్పారు. మదనపల్లి ఒక 2-3 స్కూల్ తిరిగితే నాకు సరిగా మ్యాథ్స్ రాదు అసలు. వాళ్ళు ఒకవేళ ఏదైనా అడిగినా చెప్పిందానేమో మ్యాథ్స్ అడిగారు. నన్ను మ్యాథ్స్ అస్సలు రాదు. ఒక టీచర్ పిలుచుకోమయ్యి మ్యాథ్స్ అడిగారు, నాకు అస్సలు రాదు. ఆమె అడిగగానే నేను అంటే భయపడుతున్నా, టెన్షన్ వస్తుంది, నేను ఏం చెప్పలేకపోయాను. ఆమె వచ్చి మా తాతకి చెప్తున్నాను, ఈ అమ్మాయి ఏం చెప్పట్లేకపోతుంది, ఆ అమ్మాయి ఒకవేళ ఫెయిల్ అయిపోతే మాకే చెడ్డ పేరు వస్తుంది, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వద్దు అని చెప్పాను. చాలా బాధ, ఏడుస్తున్నా, అసలు నాకు ఏం అర్థం కాలేదు.
ఇక్కడ సండే స్కూల్ ఉంది కదా, అప్పుడు ఇక్కడంతా అంత మట్టి లేదు, అక్కడ స్టెప్స్ ఉండేది. ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తున్నా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను అసలు చదువుతానో లేనా అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అంటే ఎలా అంటే ఒక ఫ్రెండు అంటే మన దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఎలా చెప్పుకుంటాం, అలా నేను చెప్పుకోవడం నాకు కరెక్ట్ రాంగ్ తెలియదు అప్పుడు. అంటే యేసుప్రభు నా ముందర ఉన్నట్టు నేను చెప్పేదాన్ని, ఎందుకు ఇలా చేసినప్పుడు ఒకవేళ మా పేరెంట్స్ ఉండింటే ఇలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చేది కాదు కదా అని. మా అక్క వాళ్ళు మా మామ వాళ్ళు నన్ను అంటే ఎలా అంటే కొంచెం ఎగతాళిగా చేసేవాళ్ళు, ఏమో వచ్చేలే నీకు ఏం చదువు రాదు అని చెప్పి అది ఇది అనేవాళ్ళు. కానీ నా నమ్మకం అంటే నేను చదువుతాను, నేను చదువుకోవాలా ఎలా అని నేను అనుకునేదాన్ని. ఫస్ట్ నేను అనుకున్నా అంటే అంగల్లో జెడ్ హై స్కూల్ ఉంది, అక్కడ చదువుకోవడానికి మా తాత పిలుచుకొని పోతా అని చెప్పాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో అద్భుత కార్యం చేయడం అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ జరగడము. దేవుడు ఎలా అంటే మా అత్త కూతురు చెప్పింది, ఎగ్జామ్ ఒకటి పెడతారు, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే నేను తీసుకుంటారా లేదంటే లేదన్నది. పోయిన తర్వాత అక్కడ వైస్ ప్రిన్సిపల్ అంటారు, ఆయన రాగానే అసలు నేను షాక్ అయినా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి ఒక్క మాట అడిగారు అంతే. ఆయన నేను వచ్చింది సి టీం నుంచి వచ్చాను సార్, అక్కడ చదివాను వచ్చాను అని చెప్పి అన్న, అంతే ఇంకేం మాట్లాడాలి. ఆయన వచ్చి రేపు నుంచి నువ్వు స్కూల్ నుంచి వచ్చేసామ్మా, స్టార్ట్ అయింది సిలబస్ అని చెప్పి అన్నాడు. నేను ఏంది ఇది, అసలు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారన్నారు, ఎగ్జామ్ పెడతానన్నారు, మరి ఏం లేదే అని అనుకున్నాను. ఆ సారి ఒక్క మాట అన్నాడు, ఏమనంటే మీ సార్ హెచ్ఎం సారు ఆల్రెడీ మాకు ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఎవరు నాకు అర్థం కాలే. అంటే మా హెచ్ఎం సార్కి నేను చెప్పలే నేను వస్తున్నాను ఇట్లా వెళ్తున్నా సార్ అని. కానీ ఆడ ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ అక్కడ నేనైతే జాయిన్ అయ్యాను. 10th కూడా నాకు అనుకోకున్న రీతిలో నాకు దేవుడైతే మంచి మార్క్స్ ఇచ్చాడు. అందరూ అంటారు కదా, అందరు నోళ్ళు మూసుకున్నాయని, అట్లా దేవుడు కూడా నా విషయంలో కార్యం చేస్తూ వచ్చినాడు. నేనైతే షాక్ అయితే ఆ మార్కులు ఇచ్చినందుకు. మరి అలానే ఇక్కడ గోల్డెన్ వ్యాలీలో కూడా ఎంటర్ చేశాను. ఈ గోల్డెన్ వ్యాలీ అయిపోయిన వెంటనే నేను ఇంటర్ అయిపోతున్న వెంటనే నేను అనుకునే మార్క్స్ రాలేదు. అప్పుడు తల్లిదండ్రులు లేరు, మా మామ అనుకునే మార్క్స్ రాలేదని చెప్పి ఏదేదో వాళ్ళు వీళ్ళు అని మాటలు నేను భరించుకోలేక నేను చనిపోవాలని చెప్పి అనుకున్నాను. ఏం చేశానంటే ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు కాడ పోయి ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్టపైకి వెళ్ళిపోయాను. ఎవరికి తెలియదు అది. వెళ్ళిపోయి చనిపోవాలనుకున్నాను. అప్పుడు కూడా నా దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ పట్టుకొని ప్రభువా నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోతాను, దానికి మీరే సహాయం చేయండి, ఇదే ప్రే చేసి అనుకున్నాను. కానీ అక్కడ ఏమైందంటే ఎవరికి రాదు అలాంటి ఉద్దేశాలు. నాకైతే నిద్ర వచ్చి నిద్రపోయాను. అక్కడే నిద్రపోయిన తర్వాత సడన్గా ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పి ఏంది సౌండ్ వస్తున్నాయని చెప్పి లేచి చూశాను. మరి నేను చనిపోవాలి కదా, ఏంది నిద్రపోతానని చెప్పి మళ్ళీ లేచి అంటే బ్లేడ్ తీసుకుని ఒక రవ్వ కోసమే పెయిన్ ఎక్కువ వస్తుంది. అంటే నేను వీక్గా ఉన్నా కదా, పెయిన్ రాగానే అయ్యో ఏంది ఇంత పెయిన్ వస్తుంది. మరి ఆలోచించాను, నేను చనిపోతే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చనిపోయిన పిల్ల ఇంటర్ చేసింది, ఒకవేళ చనిపోతే ఈ అమ్మాయి చనిపోయింది ఎందుకు అంటే ఏమైనా లవ్ చేసిందేమో, వాళ్ళు ఏమైనా చేశారేమో, లేకపోతే ఈ పిల్ల ఇంకేమైనా చేసింది, ఇలాంటి టాక్స్ వస్తాయి. ఎందుకంటే పల్లెటూర్లు అంటే ఒక్కటి జరిగితే ఇంకా ఏవేవో అనుకుంటారు కదా. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకునేదాన్ని, ఇలా చనిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ నేను వచ్చేసాను. మా అమ్మమ్మకి అబద్ధం చెప్పాను, కానీ మళ్ళీ నిజమే చెప్పాను మా అమ్మమ్మకి మా తాతకి. మళ్ళీ మా అమ్మమ్మ ఇలా చేయొద్దు, నీకే కాదు మీ అమ్మ వాళ్ళకే కాదు మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, వెళ్ళిపోయి ఎప్పుడు అలా చేయకు అని చెప్పింది. ఇంటర్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ చాలా కష్టపడినాను. మళ్ళీ నా కష్టాలు ఎరిగేమో తెలియదు, దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చి మళ్ళీ నేను డిగ్రీ చేయాలని అనుకున్నాను. దేవుని కృప వల్ల అసలు చదువుకోనేమో అనుకున్నాను, దేవుని కృప వల్ల మళ్ళీ నేను తిరుపతిలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. మా అక్క వాళ్ళకి ఎలా అంటే మార్క్స్ అంటే మంచిగా రావాలా, ఎలా అంటే ఒక 9 points పైన రావాలా. నాకు ఎప్పుడు చూసినా అంటే 7 pointsలోనే 8 pointsలోనే వస్తాయి, ఎక్కువ రావు అసలు నాకు. మా అక్క వాళ్ళు మన రెడ్డిస్ కదా, ఏమైనా జాబ్స్కి రావాలంటే 9 points పైన రావాలంటుంది. నాకు అస్సలు రావు. 5th సెమిస్టర్లో అయితే నేను అస్సలు అనుకోలే, నేను ఇప్పుడు కూడా షాక్ అవుతాను నాకు అన్ని మార్క్స్ వచ్చాయా అని. 9.3 రాగానే షాక్ అయినాను. ఏంది ప్రభువా అసలు నేను అడగలేదు అన్నీ, అసలు నాకు వస్తాయని అనుకున్నాను, వచ్చినాయి. నేను ఫుల్ హ్యాపీ. అప్పుడైతే తాతకు కూడా చెప్పాను, చాలమ్మా మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అని చెప్పాడు. ఎంసీఏ చేద్దాం అనుకున్నాను, ఆ దేవుని చిత్తమే కాదేమో నాకు తెలియదు, చేయలేదు. కోర్స్ కని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ అయితే నేనైతే ఏదో ఒక చిన్న ఇక్కడ అంగల్లో ఒక షాప్ పెట్టాలనుకున్నాము.
ఆ ప్లానింగ్ కూడా వర్క్ కాలేదు. ఎందుకంటే ఒకదాన్నే ఉన్నారు, సింగిల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేని చెప్పి అంకుల్ వెటర్ అంకుల్ అని చెప్తే, వద్దమ్మా ఏదైనా కోర్స్ చేయి లేదా జాబ్స్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యావు చెప్పాడు. ఇంక సరేలే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. అంటే ఇక్కడ ఏమంటే నేను ఎవరితోనే కలవను, ఎవరితోనూ అస్సలు. ఎందుకంటే నాకు పేరెంట్స్ లేనప్పటి నుంచి నా బంధువులు అందరూ నన్ను దూరం పెట్టినప్పటి నుంచి ఎవరితోనే నేను కలవను, అసలు సరిగా మాట్లాడను. నేను ఇక్కడికి మందిరానికి రావడం ఏమంటే అందరూ ఎలా అంటే మా బంధువులు ఎవరు మాట్లాడలే కదా, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ మందిరంలో అందరూ పలకరించడం, మాట్లాడడం, వీళ్ళ ప్రేమ, వీళ్ళ ప్రార్థన వల్ల అన్నీ నాకు అసలు నేను ఎవరో తెలియని వ్యక్తి కోసం అంటే ప్రే చేయడము చాలా నాకు నచ్చింది. ఇది నాకు కావాల్సింది ఇది ఒకటే కదా, ధైర్యం ఇచ్చే వాళ్ళు కావాలి కదా, వీళ్ళ డబ్బులు వీళ్ళ ఆస్తి కాదు కదా కావాల్సింది. ఇలా అంటే నేను అప్పుడు అనుకున్నాను, ప్రభు నేను నీ ఎందుకు భయభక్తులు కలుగుతాను, కానీ నేను ఎప్పుడు పడిపోతా నాకు తెలియదు ప్రభా, మీరే నన్ను నిలబెట్టాలని చెప్పి అనుకున్నాను. డిగ్రీ లైఫ్లో కూడా నేను యవ్వన వయసులో పర్ఫెక్ట్గా ఉంటాం మనం అనుకుంటాము, వాక్యంలో కూడా ఉంది కదా యవ్వన వయసులో ఎప్పుడైనా తొత్తిలేదని. నేను కూడా అంటే పడిపోవడం అంటే వాక్యాలు పది చదివేదాన్ని కాదు, సండేస్ మాత్రం వెళ్తాను. అక్కడికి నాకు సరైన అంటే సరిగా చర్చికి వెళ్ళేదాన్ని కాదు, ఓన్లీ సండేస్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఇంకా నేను అప్పుడు అనుకున్నా, ప్రభా సరే మీరు అందరూ అంటున్నారు బాప్తీసం నువ్వు తీసుకోవచ్చు కదా అని అంటున్నారు, సరే ప్రభా నీ చిత్తం అయితే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడించండి, నేను మాట్లాడిస్తే నేను తీసుకుంటా. అందరూ అంటున్నారు అంటే దేవుడు మాట్లాడిస్తేనే నేను తీసుకుంటున్నామని చెప్పి అంటున్నాను, మరి నాతో కూడా మాట్లాడిస్తే నేను కూడా తీసుకుంటా ప్రభా, మీరు నాకు సహాయం చేయండి అంటే నేను అంటే బైబిల్లో వాక్యం చదివేటప్పుడు ఒక మాట వచ్చింది నాకు, ఇప్పుడు యేసు ప్రభువే బాప్తీసం తీసుకున్నారు కదా యోహాను దగ్గర, మరి అలాంటి తండ్రి బాప్తీసం తీసుకున్నప్పుడు మరి నేను ఎంతటిదాన్ని అయోగ్యురాలిని కదా, మరి నేను చనిపోతే మరణించినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం, మరి ఆ లోకం కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఆ నిర్ణయం వచ్చినప్పుడు ఇంక సరే ఓకే అనుకున్నప్పుడు అప్పుడు కూడా సందేశం ఏమనంటే నేను తప్పిపోతానేమో ఒకవేళ, అంటే మనకి ఉంటాయి కదా, నేను ఎక్కువ సాంగ్స్ నాకు చాలా ఇష్టము, సినిమా సాంగ్స్ పాడడము వినడం ఇవన్నీ చాలా ఇష్టం నాకు. ఎట్లా అంటే నేను పెద్ద సింగర్ అయిపోయినట్టు రూమ్స్లో పాడేదాన్ని. ఒక్కొక్కసారి అయితే కాలేజీలో ఇట్లా దానికైతే డ్యాన్స్లు ఏమంటే ఫస్ట్ దాన్ని నేనేస్తా అని అంత ఇష్టం నాకు. దేవుని కృప వల్ల అవన్నీ విడిచిపెట్టా, విగ్రహాలు పూజ చేయడము, నా 10th విగ్రహాలకు పూజ చేయడము, ఎందుకంటే నా మార్క్స్ దేవుడు ఇచ్చాడు కాబట్టి అందువల్ల నేను ప్రసాదాలు ఈ గుళ్ళు ఇవన్నీ దూరం పెట్టాను. ఇంకా అక్క వాళ్ళు అందరూ ఉంటారు, నువ్వు దేవుని నమ్ముకో కానీ ఇంత పద్ధతిగా ఉండిపోద్దు, నువ్వు ఎప్పటికైనా మనోళ్ళని మ్యారేజ్ చేసుకోవాలా అని చెప్పేది. అందువల్ల నేను కొంచెం చాలా నిర్లక్ష్యం చేసేదాన్ని బాప్తీసం తీసుకునే విషయంలో. ఇంకా తేటిగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇంకా నీ చిత్తమైతే ఒకవేళ నేను ఉన్న రోజులు నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయేలోగా బాప్తీసం తీసుకుంటే ఓకే చెప్పరావా, లేదంటే మళ్ళీ తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. ఆ దేవుని కృప వల్ల ఏమో తెలియదు కానీ దేవుని చిత్తమేమో. నేను అనుకున్న వాళ్ళ ఒక 1 వీకే ఇక్కడ బాప్తీసులు ఇస్తున్నావు అని చెప్పి వెటర్ అంకుల్ చెప్పారు. వెంటనే ఓకే ఇది నీ చిత్తమే కదా ప్రభా, నేను తీసుకుంటా అని చెప్పి ఇంకా తాతని అడిగాను, నీ చిత్తమే తీసుకోమ్మా, దేవుడు నీతో మాట్లాడిస్తా అని చెప్పి అన్నాడు. సరే తాతని చెప్పాను. మరి మా అక్కగా చెప్తే ఒకే మాట ఉంది, నేను మా అక్కతో నాకు అంత బాండింగ్ లేదు, కానీ మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అంటే మా అమ్మ 8th చనిపోయింది, 9th ఉన్నప్పుడు మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. నేను ఒంటరిగానే ఉన్నాను. అసలు నేను మా అక్క అసలు అలా మాటలంటే నేను అనుకోలేదు. ఒక్కొక్క మాట అంటుంది, ఏమనంటే మా ఇంటికి రావద్దు, నువ్వు చేసుకుంటా వాళ్ళని చేసుకో, ఇంక మాతో అంటే నీకు మాకు ఏం సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అని చెప్పి ఒక్క మాట అనేది. ఆ మాట అనగానే నేను సందేహిస్తున్నాను, ఇంక సైతాను అంటే అనింది, ఏమనంటే సైతాన్ని శోధిస్తుంది అనగానే అనుకున్నా, ఇప్పుడే నాకు శోధన వచ్చిందేమో, నేను జయించాలంటే మీరు నాకు సహాయం చేయ ప్రభు అని. అప్పుడు అనుకున్నా, ఇంకా ప్రభు నాకు ఎవరో వద్దు, మీరు తప్ప అక్కైనా తాతైనా అసలు పిన్ని వాళ్ళు బాగా ఎవరు వద్దు ప్రభు, నాకు మీరుంటే చాలు. ఎందుకంటే నేను అనాదిగా ఉన్నప్పుడు మీరే నాకు సహాయం చేశారు, వీళ్ళెవ్వరూ నాకు సహాయం చేయాల, నాకు తోడుగా మీరు ఒక్కరే. మరి అలాంటప్పుడు నాకు సహాయం చేసినప్పుడు వీళ్ళు ఏదో అన్నారు మాట్లాడలేరని చెప్పి నేను ఒకవేళ వెనకంచి వేస్తే నేను ఆ పొజిషన్ తప్పిపోయిందని కదా అనుకొని ఇంకా నేను చాలా బాధపడినాను, ప్రే చేసుకున్నాను. మళ్ళీ ఏమేం తెలియదు, తీసుకున్న తర్వాత మా అక్క అసలు మాట్లాడలే, 3 weeks 4 weeks మాట్లాడలేదు.
ఇంకా హైదరాబాద్ పోవాలనగానే చాలా ఏడ్చాను. ఇక్కడ వదిలేసి పోతున్నానే, నాకు అక్కడ ప్రపంచం ఏం తెలీదు. అక్కడ పోయి ఏం చేయాలా? ఎలా ఉండాలా? అసలు నాకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి మెర్సీ ఆంటీ ఫోన్ చేయనంగానే ఏడుస్తున్నా. నేను పోనంటీ, నా వల్ల కాదు అనగానే ఆంటీ ధైర్యం చెప్పింది, ఏం కాదు, మనకు తెలిసిన అమ్మాయి ఆ అమ్మాయి ఉంది, గ్రేస్ అనే అమ్మాయి, ఇక్కడ మిడ్స్ కాలేజ్ చదివింది MBA. ఆ అమ్మాయి ఉంది, ఏం కాదు, ధైర్యంగా వెళ్ళు, దేవుడు సహాయం చేస్తాడు అని అంకుల్ అయితే ధైర్యం పెట్టాడు. మన అక్క వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, చెప్తాను, ఏం కాదన్నారు. అస్సలు నేను అనుకోలే. నేను అనుకున్న దానికంటే ఇంకా అత్యుతంగా ఇచ్చాడు దేవుడు. అక్కడ ఆత్మీయంగా ఎలా ఎదగాల, ఎలా వాక్యం చదువుకోవాలా, ఎలా సన్నిధికి వెళ్ళాలా, ఎలా వాక్యం చదువుకోవాలి, ఇలా ప్రేయర్స్, దేవుడి మీద ఆధారపడడం, ఇవన్నీ బాగా నేర్చుకున్న తర్వాత కోచింగ్ తర్వాత సైతాన్ని శోధన అంటే ఇదేనేమో తెలియదు నాకు. ఎలా అంటే అస్సలు చిన్న చిన్న విషయాలకు బాధపడదాన్ని నేను. ఏదైనా అంటే పేరెంట్స్ ఒక పిల్లల్ని చూడంగానే, అయ్యో మా అమ్మ కూడా ఉన్నట్టు బాగుండు కదా, నాకు కూడా మా అమ్మతో ఇలా ఉన్నట్టే, అంటే చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా నేను దూరం అయ్యానా అనుకునేదాన్ని. కొన్ని విషయాల్లో చాలా బాధ వేసేది. అండ్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, నేను చెల్లేకపోతున్నాను అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ దేవుడైతే నాకు వాక్యం ద్వారాను లేదంటే ప్రే చేసుకుంటే నాకు చాలా ధైర్యం వచ్చేది. అంటే నేను ఎలా అంటే, ఏం కాదు, నేను ఉన్నా కదా అని ఒక మనిషి చెప్తున్నా అంటే నాకు ఓదార్పు వచ్చేది. కానీ ఎంత బాధ అంటే, ఎట్లా అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇస్తే, అమ్మ వచ్చేసేమ్మా మేము చూపిస్తాం కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. మరి నాకు బాగాలేనప్పుడు ఎవరు ప్రభా నాకు ఆ మాట చెప్పేది? చాలా బాధపడేదాన్ని. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ అవన్నీ వాళ్ళ అమ్మలు చేసి పంపించేవాళ్ళు. మరి నాకు ఇష్టం, ఇది చేసి ఇవ్వు అని చెప్పేవాళ్ళు. ఇది చేసి ఇమ్మా అని చెప్పేదానికి కూడా ఎవ్వలేరు నాకు. చాలా బాధపడేదాన్ని. ఇలా కాదులే ఆంటీకి అక్కడ సేవకురాలు అయితే చాలా చెప్పేది, ఏం బాధపడద్దు, దీనికి దేవుడు సహాయం చేస్తాడు, అస్సలు దిగులు చెందకు, ఏమైనా కష్టం వస్తే మాకు చెప్పు, మేము కూడా ప్రార్థన చేస్తాం, ప్రే చేస్తాం, మేము ఉన్నాం కదని చెప్పేది అంటేది. కానీ అందరూ చెప్తారు కానీ తల్లిదండ్రులు లేకపోతే ఈ లోకంలో అంటే ఆదరణ ఉండదు కదా, ఇంతన బాధ వస్తుంది కదా. నేను స్కూల్స్లో, కాలేజ్లో ఎప్పుడు కూడా ఎవరికి నేను మా పేరెంట్స్లో అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద జాలి చూపిస్తారని. ఆ జాలి వల్ల నేను ఎవరికి చెప్పలే. నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుంచి నేను అందరికీ, అవును నేను అడిగినప్పుడు ఇదే అబద్ధం చెప్పకూడదు కదా, దానివల్ల నిజాలు చెప్పాలి కాబట్టి, అవును నాకు పేరెంట్స్ లేని చెప్పి ధైర్యంగా చెప్తాను. అదే కానీ వాళ్ళు ఏమన్నా నన్ను అడిగితే నేను చాలా బాధపడతాను. నేను చెప్పిన బాధపడను. వాళ్ళు ఏమన్నా అడిగితే నాకు చాలా బాధ వేసింది, నీ పేరెంట్స్ లేరా, ఎలా చనిపోయారు, వాళ్ళు అడగడం కరెక్ట్ అంటే రాంగ్ కాదు, కరెక్టే. కానీ ఇప్పటికి నేను 14 years అవుతుంది మా అమ్మ నన్ను చనిపోయి. అంటే నేను ఎవరికి నా బాధని నేను పెద్దగా అస్సలు చెప్పను. నా వల్ల ఒకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి, నా కష్టం వచ్చినా ఏమొచ్చినా దేవుడితో చెప్తాను. కానీ మా అక్కగానే మాట్లాడినాను కానీ చాలా బాధ వేసింది. అంటే వాళ్ళకి కూడా చెప్పాను, మెర్సీ అంటే వాళ్ళకి, అక్కడున్న సేవకురు వాళ్ళకి కూడా, అంటే వాళ్ళు అందరూ ప్రే చేశారు. అక్కడ పోయిన ఒక 2 weeksకి మా అక్కకి ఫోన్ చేసి మాట్లాడిస్తే నార్మల్గా మాట్లాడింది, ఏమంటే ఏమి పారే వాళ్ళతో ఎలా మాట్లాడిస్తారో అలా. కానీ దేవుడైతే చాలా అద్భుతంగా మళ్ళీ మా అక్క మనసు మార్చి మళ్ళీ నాతో మాట్లాడేలాగా చేశాడు. కానీ నాకు ఒకటే భయం ఉన్నింది, నేను అసలు బాప్తిసం తీసుకుంటే నేను నిలిచిపోలేనా, అంటే సరిగా నేను రీతిలో జీవించలేను అని చెప్పి భయపడేదాన్ని. ఎందుకంటే నాన్న వాళ్ళ సైడ్ ఎవరు నమ్ముకోలే, అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరు నమ్ముకోలేదు. ఎందుకంటే తాత ఒక్కడే నమ్ముకున్నాడు, అమ్మమ్మ ఒకతే, ఇద్దరు నమ్ముకున్నారంటే ఎవరు నమ్ముకోలే. మామ వాళ్ళు, అత్త వాళ్ళు అస్సలు ఎవరు నమ్మలా, పెద్దమ్మ వాళ్ళు కూడా. మరి నేను నమ్మితే వాళ్ళు ఎలా బతకాలా, మెయిన్ అమ్మ నల్లేరు కదా, నువ్వు వాళ్ళు నమ్మితే ఎలా అని చెప్పి నన్ను తిడతారేమో అని చాలా బాధపడదాన్ని. వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకునేది కాదు. మా మామగా ఉంది, మా తాత వాళ్ళ కొడుకు కోడలు, మా కొడుకు వాళ్ళ పెళ్ళాం వచ్చి సడన్గా ఒకరోజు నేను లోపల ఉన్న తాత వాళ్ళ రూమ్లో,
ఆమె మా తాత బయట ఉంటే ఆమె అనే మాటలు వింటాంటే, ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టిస్తున్నావు, నన్ను చంపేయచ్చు కదా అనిపించింది. ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే, మా తాతతో మాట్లాడిస్తాను, ఆ పాప నువ్వు ఎందుకు చదివిస్తున్నావు, ఎందుకు డబ్బులు పెడుతున్నావు, అట్లా వాళ్ళు ఉంటేమి చచ్చిపోతేమి, ఫ్యాన్ కుర్రేసుకుంటేమి, లేకపోతే ఎక్కడైనా పోయి చచ్చిపోతేమి అని అంటుంది ఆమె. అంటే మనకి సపోర్ట్ చేయకపోయినా కూడా అలాంటి మాటలు మాట్లాడితే మనకి చాలా బాధ వేస్తుంది కదా. అప్పుడు నేను అనుకున్నా, డైరెక్ట్ పోయి మాట్లాడచ్చు, నువ్వెవరు నువ్వు నన్ను అనడానికి అని చెప్పి అనొచ్చు, కానీ అనలేదు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు, మన బాధని చూస్తున్నాడు కదా, వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు తండ్రి అని ఓపికతో నేను ఆ రోజుతోనే ఉన్నాను. కానీ కొద్ది రోజులకి ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా నేను సంతోషించాల, ఎందుకంటే వాళ్ళు సంతోషించినా కూడా ఆ షాప్ మళ్ళీ నా మీదకి వస్తుంది కదా. ప్రభువా తనకి హెల్త్ ఇష్యూ క్లియర్ అయ్యేటికి మీరు సహాయం చేయని చెప్పి ప్రే చేస్తూ వచ్చినాను. ఆమె కొంచెం హెల్త్ కొంచెం క్లియర్ అయ్యింది. ఆ విషయంలో చాలా బాధపడినాను. మళ్ళీ హైదరాబాద్లో ఒక 8 months ఏమో కోర్స్ చేశాను. కోర్స్ చేసిన తర్వాత ఇంకా 1 month 2 months తర్వాత ఖాళీగా ఉన్నాను అంతే. అప్పుడే చాలా వేదనలు. ఎట్లా అంటే ఇంక తల్లిదండ్రులు లేను కదా, అసలు ఎన్ని రోజులు నేను ఖాళీగా ఉండాలి ప్రభువా, అసలు నా మైండ్ సర్లే ఏవేవో గుర్తుకొస్తాయి. అంటే సైతాన్ నా ముందర తిరుగుతానంటూ నా ఇట్లా పక్కన ఆ పక్క చాలా అంటే ఎవరున్నప్పుడు ఏడ్చను, ఎవరు లేనప్పుడు అంటే ఎట్లా అంటే నైట్ టైంలో చాలా ఎట్లా అంటే పనుకుంటే చచ్చిపోదామా, ఆ గోడకేసుకుని కొట్టుకుందామా, రూమ్లో ఎవరు లేనప్పుడు కోసుకుందామా, లేకపోతే ఊరేసుకుని, ఇలాంటిది ఏవేవో థింగ్స్ నాకు వచ్చేది. అసలు ఎందుకు ఇలా థింగ్స్ వస్తాయి తెలియదు. కానీ డైలీ చర్చ్కి వెళ్తా, వాక్యం ఇట్టా అన్నీ వెళ్తాను, అన్ని మంచిగా ఉంటాను. కానీ సరైన గ్రహింపు లేదు. అంటే కష్టం వచ్చినా దేవుడు ఉన్నాయని చెప్పి నేను అలాంటి విశ్వాసం లేదు నాతో. ఎందుకు ప్రభువా ఇలా చేస్తున్నావు, నాకెందుకు కష్టం వస్తుంది, నాకు ఎందుకు ఇదే ఈ ప్రశ్న నాలో చాలా వేదన అయిపోయింది. అది నా మొర ఏమో నాకు తెలియదు. కానీ ఆ ఆంటీ వాళ్ళకి చెప్పాను. ఆంటీ వాళ్ళు 1 month నైట్ ప్రేస్ మా కోసమే పెట్టారు. ఆంటీ అంటే నా కోసం కదా, అంది యవనస్తుల కోసం పెట్టింది. ఒక 7 members కోసం మేము నైట్ టైమ్స్లో ప్రే చేసుకునే వాళ్ళము. రోజు పోతుంటే ఏంది ప్రభువా విసుకొచ్చేసింది, మాకు కొంచెం లాంగ్. కొంచెం నాకు ఈ సియోన్ మందిరం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంగల్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో నుంచి మళ్ళీ నైట్ అయితే ఆటోలో పిలుచుకొని పోతారు. మాకు అలా కాదు, మాకు ఎంత దూరం అయినా మేము నడుచుకొని పోవాలా, లేదంటే బస్సులో ఎక్కి పోవాలా. ఇక్కడ చాలా బెస్ట్, టైమింగ్స్ కూడా బెస్ట్. అసలు మాకు అక్కడైతే 7 స్టార్ట్ అయితే 8:30 9 అయిపోతుంది. మేము హాస్టల్లో పోయి 9:30 9:40 కూడా అయిపోతుంది. చాలా లేట్ అవుతుంది. అక్కడ హైదరాబాద్ మీకు కూడా తెలుసు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అక్కడ అని. అంటే అమ్మాయిలు అంటే రేప్ చేయడాలు, అంటే వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఇవి ఎక్కువ అయిపోయినాయి. నేను చాలా భయపడేదాన్ని. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. కానీ తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ ధైర్యంగా వెళ్ళడానికి సహాయం చేయని చెప్పి ఎప్పుడు ప్రే చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు ఒక్కదాన్ని పోతానని చెప్పి ఎప్పుడు ఫీల్ కావాలా, ఎందుకంటే తండ్రి నాతో పాటు ఉన్నా అని చెప్పి ధైర్యంతో వెళ్ళేదాన్ని. అలానే నేను చాలాసార్లు బాధపడుతూ ఆంటీకి నేనేమనలేదు, ఆంటీనే చెప్పింది, నువ్వు చాలా బాధపడుతున్నావు, బాధపడకు, నువ్వు ఉండే చాలా వీక్గా ఉన్నావు, ఇంకా ఎక్కువ థింక్ చేస్తే ఇంకా సన్నగా అయిపోతావు అని చెప్పి అనేదంటే. ఈ సన్న కూడా అసలు ఎందుకు అందరూ ఎందుకు సన్నగా ఉన్నావు తిన్నవా చాలా విసిగిచ్చేవాళ్ళు. అంటే ఆ పదం విని నాకు విసిగిపోయినా. ఎన్ని ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఈ పదం విని అందరికీ తింటున్నా అని చెప్పినా కూడా ఏం తింటున్నావులే అని చెప్పాను. నేను తినేట్లా అంటే ఏమి ఎగతాళగా మాట్లాడిస్తున్నావు అంటారు. తిన్నా అన్నా మాట్లాడి తినకపోయినా అని చెప్పినా వాళ్ళకి ఎగతాళగా ఉంటుంది. అందుకని నేను ప్రేయర్ చేశాను, ప్రభువా నేను సన్నగా ఉన్నాను కదా, కొంచెం లావుడికి సహాయం చేయ ప్రభువా, ఎంత ప్రే చేశాను. అసలు నా వల్ల కావట్లేదు. ఎంత అంటే ఇంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. ఎన్ని తిన్నా నాకు అంటే ఒళ్ళు రావట్లేదు. దాన్ని నేనేం చేయలేదు. అందరూ తినచ్చు కదా అంటారు. నిజంగా తాత కూడా చాలా మార్పు వచ్చింది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు పెద్దగా అమౌంట్ ఇచ్చేవాడు కాదు. డిగ్రీలో ఉన్నప్పుడు నా ఖర్చులకి ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే వేసేవాడు, నాకు ఇచ్చేవాడు కాదు. దేవుని కృప వల్ల తాత మనసు మారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నువ్వు ఏం తింటావో, నీకు ఏం కావాలో అన్నీ తీసుకొని తిను, ఇది కావాలా అయ్యో నేను చెప్పి వదిలిపెట్టకు, నీకు ఏం కావాలి తిను, డబ్బులు నేను వేస్తా అని చెప్పి అన్నాడు. ఆ మాటకే నిజంగానే ఎంత కావాలంటే 10,000 5,000 2 ఎంత కావాలని తాత ఇచ్చేవాడు నిజంగా. ఎందుకంటే మేము ఏమి లేని వాళ్ళ నుంచి వచ్చాము. నిజంగా చాలా అద్భుతం చేశాడు దేవుడు నా జీవితంలో. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు.
నువ్వు చదువుతావో లేవు, నాకు అంటే నీ 10th ఉన్నప్పటి నుంచి మ్యారేజ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. నేను అంటే మొండితల అంటారు కదా, నేను చాలా మొండితగా ఉండి చదువుకోవాలని, జాబ్ చేయాలని పట్టితలతో ఉండి దేవుడు కృప వల్ల నాకు నేను సిద్ధమయ్యా. ఏమనంటే ఇక్కడికి ఊరికి వచ్చేయాలని చెప్పి నా జాబ్ రాజు చెప్పి అనుకున్నాను. నిజంగా షాక్. నేనైతే ఒక 1 వీక్లోనే జాబ్ వచ్చింది నాకు. నేను షాక్ అయ్యాను. ఏంది ప్రభువా, ఇది నాకేనా జాబ్ వచ్చింది అని చెప్పి నేను షాక్ అయ్యా. ఎలా అంటే అసలు నేను సిద్ధమయ్యా. అంటే హాస్టల్లో చెప్పాను, ఫీజు కూడా కట్టేసాం, ఇంక వెళ్ళిపోతా అని చెప్పి ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాను నెక్స్ట్ వీక్లో వచ్చేయాలని చెప్పి. మా హాస్టల్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయింది, నువ్వు రా, మా ఆఫీస్లో వేకెన్సీ ఉంది, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పింది. నేనైతే నాకు భయం. ఎలా అంటే ఇప్పుడు కూడా నేను ఏం మాట్లాడమని తెలియదు, మాట్లాడిస్తున్నా. అంటే అది నా మాటలు కాదు, దేవుని కృప వల్ల ఆయన మాటలు మాట్లాడిస్తున్నా. అంటే ఏమంటే నాకు చాలా భయం మనుషులు చూడంగానే ఏం మాట్లాడచ్చాలో. ఎందుకంటే నేను పేరెంట్స్ లేని తర్వాత నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. దానివల్ల నాకు ఎవరితోనో మాట్లాడిన భయం వేస్తుంది ఫస్ట్. కానీ బయటికి చెప్పను కానీ లోపల చాలా భయం వేస్తుంది నాకు. దానివల్ల నేను అనుకున్నాను, ఇంటర్వ్యూకి పోతే వాళ్ళ సమాధానానికి ఎలా చెప్పాలి, నాకు ఏం రాదు కదే, మరి ఎలా చెప్పాలా అని చాలా ప్రే చేసుకున్నాను. అంటే వాళ్ళు కూడా చెప్పేసి జాబ్ వస్తుంది అంటే అని చెప్పాను. వాళ్ళేమో వచ్చేసినాం అనుకునేసి ప్రే చేశారు. చాలా అయ్యో ఎట్లా ప్రభువా మీరు నాకు సహాయం చేయాలి చెప్పి అనుకుంటే అసలు ఇది ఇంక పెద్ద షాక్. ఏమంటే ఇంటర్వ్యూకి పోయిన తర్వాత అసలు ఆ సారు ఎంత బాగా అంటే ఒక తెలిసిన వ్యక్తి ఎలా మాట్లాడిస్తారో అలా మాట్లాడించాడు. ఇంటర్వ్యూ ఏమీ లేదు అసలు. పోయంగానే నువ్వేం చేసావు, ఏం కోర్స్ చేసావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ మాటలు తప్ప ఇంకేం అడగలేదు. నేను షాక్ అయినాను. ఆయన ఏమయ్యాడంటే మార్నింగ్ నుంచి జాబ్కి వచ్చేసాను, నీకు జాబ్ వచ్చింది వచ్చేసా అన్నాడు. నేను షాక్. అసలు అంటే బయట పడలేదు, లోపలైతే అమ్మయ్యా నాకు జాబ్ వచ్చిందా, ఇంత హ్యాపీనెస్ నేనైతే తట్టుకోలేకపోయాను. రాగానే దేవునికైతే అంటే ఆరాధించడం, స్తుతించడం అనే అట్లా ప్రే చేసుకుంటూ వచ్చినాను. ఇంకా చాలా హ్యాపీ. మా అక్క వాళ్ళు, తాత వాళ్ళు చెప్పంగానే అంటే ఎవరైతే నన్ను జాబ్ రాదు ఎగతాళిగా మా బంధువులందరూ అన్నారో, తాతకి పిల్లలు 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు 8 మంది మనవరాలు తాతకి. వాళ్ళలో నేను ఒక్కదాన్నే చదువుకున్నా. ఎందుకంటే అది దేవుని కృప వల్ల. ఒకవేళ నేను దేవుని నమ్ముకోకపోయింటే నేను కూడా చదువుకోకుండా అయిపోదానేమో. కానీ దేవుని ఎరిగిన దాని వల్లే నేను చదువుకొని ఇప్పుడు జాబ్ చేయగలుగుతున్నాను. అదే దేవుని కృప వల్ల దేవుడు నాకు సహాయం చేశాడు. నేనైతే చాలా హ్యాపీ. ఇదంతా దేవుని నాదైతే అసలు కాదు, దేవుని సాధ్యం వల్ల నాకు చేస్తూ వచ్చాడు. ఈ సాక్ష్యం దీవించినాక అలానే మా అక్క వాళ్ళ కోసం, రక్షణ కోసం ప్రే చేయండి. మా పిన్ని వాళ్ళ కోసం. మా అక్క అయితే తను అస్సలు మేము ఎంత చెప్పినా కూడా నమ్మదు. తను ఏం దేవులు అని చెప్పి పక్కన పెడుతుంది. అట్లా పెడచు పక్క పెట్టకన్నా వినడకు, తను చనిపోయిన తర్వాత ఎక్కడ పోతుందో తను తెలుసుకోవడకు మీరు ప్రే చేయండి. మా తాత కూడా తన ఏజ్ గురించి మీకు తెలుసు కదా, తన ఏజ్ కోసం తనకి 100 years అవుతుంది. తనకి మంచి ఆరోగ్యం దానికి ప్రే చేయండి. నా జాబ్ కోసం, నా వివాహం కోసం, నేనైతే హిందువులు అయితే చేసుకోకూడదు నేను అనుకుంటున్నాను. దేవుడైతే చేయలే. ఇంకా ఒకవేళ ఎవరిచ్చినా నేను చేసుకుంటాను అని దేవుని నిర్ణయించుకున్నాను. అంటే క్యాస్ట్ ఫీలింగే ఉంటారు కదా రెడ్డీస్ అని, నాకు అట్లా ఏ ఫీలింగ్ లేదు. దేవుని చిత్తం ఎవరినిచ్చినా చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నా. ఆ దేవుని కృప ఎవరినిచ్చినా సిద్ధంలో ఉన్నదానికి నేను ఒకవేళ రెడ్డిస్ని చేసుకోవాలని ఫీలింగ్ రాకన్నా ఉన్నట్టుకు ప్రే చేయండి. ఎంతటో నా సాక్ష్యం దీవించిన కాక. అలాగే నా సాక్ష్యము నా వాగ్దానం ఇచ్చాడు, ఆ దేవుడుగా నెరవేర్చున్నాడు. ఒకసారి అది వాక్యం చదువుకుందాము. కీర్తన 91 91:10. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నిజంగా నాకు నేనైతే ఎప్పటి నుంచి నమ్ముతూ వచ్చినాను. దేవుడు ప్రతి ఒక్క సంవత్సరం మనకి ఇచ్చే వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేరుస్తూ వచ్చినాడు దేవుని కృప వల్లే. ఈ సాక్ష్యం దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. తన సాక్ష్యంలో దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చింది. మరి ముఖ్యంగా తను ఎంతగా బాధపడిందంటే తల్లిదండ్రులు లేదని బాధపడుతూ వచ్చింది కదా.
సో భౌతికంగా తన తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా దేవుడు వారికి ఎంతోమంది తల్లిదండ్రులు ఇచ్చినారు. కాబట్టి నువ్వేం బాధపడిన అవసరం లేదు. సో ఆత్మీయంగా సంఘం అంతా నీ తల్లిదండ్రులే. కాబట్టి ధైర్యంగా నువ్వు జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, దేవుని స్థుతిస్తూ ఉండొచ్చు అనమాట. మనం కూడా సో తన గురించి ప్రార్థన చేయాలి. సో మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా కుటుంబ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. సో అది తర్వాత వారు సంఘాన్ని ప్రేమించి, తనకు జాబ్ వచ్చిందన్న సంఘాన్ని ప్రేమించి సో మనకి ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రేమ విందులో పాల్పొందాలని వాళ్ళు మనవి చేస్తున్నారు. కాబట్టి ఎవరు వెళ్ళొద్దండి, దయచేసి అందరూ కూడా ఈ యొక్క కూడిక అయిపోయిన వెంటనే ప్రేమ విందు కలిగి ఉంటాము. అందరూ ఆ యొక్క ప్రేమ విందులో పాల్పొందవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ప్రకటన గమనించండి. ఆ యొక్క కూడిక అయిపోయిన వెంటనే సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మన మధ్యలో లలితమ్మ అంటున్నారు. కాబట్టి సిస్టర్స్ అందరూ ఉండి, సో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఏం ఇబ్బంది లేదు. సో కాసేపే భోజనం అయిన వెంటనే, ఇంకా టైం ఏమి వేస్ట్ చేయము. కాబట్టి ఆయన భోజనం అయిన వెంటనే సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉంటారు. సిస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత సో ఇక కూడిక అయిపోతుంది అన్నమాట. తర్వాత సోమవారము సో అన్న వాళ్ళు గృహాలు దర్శించే కార్యక్రమం ఉంటుంది. తర్వాత మంగళవారము 6:30 గంటలకు మందిరంలోనే ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. తర్వాత బుధవారం 6 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది. తర్వాత బేస్తవారం 6:30 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత శుక్రవారం ఉదయకాలం చైన్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత సాయంకాలం పల్లెల పరీక్ష ఉంటుంది, పిల్లల పరీక్ష ఉంటుంది. శనివారం ఉదయకాలంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. సో ముఖ్యమైన ప్రకటనలు ఏంటంటే, మన మధ్య ఉన్న షారక్క సో తను థ్రోట్ అంటే గడ్డల్లో గొంతులో గడ్డ వచ్చి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నది. కాబట్టి సో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. రేపు సోమవారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా సో మొన్న చేసామన్నమాట. ప్రతి ఒక్కరు హాఫ్ అన్ అవర్ అంటే దాదాపుగా 20 అవర్స్ చేసింటారు అనుకుంటా. సో ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా చైన్ ప్రేయర్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా యథావిధిగానే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలను, కుటుంబ ప్రార్థనలను, సంఘ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. సో అంటే బాగుపడేటట్టుగా, తర్వాత డాక్టర్స్ కూడా మంచి జ్ఞానం ఇచ్చేటట్టుగా ఆపరేషన్ కూడా, అంటే ఆపరేషన్ చేస్తారో తెలియదు, రేడియేషన్ ద్వారా ఆ యొక్క ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి సో ఎక్కడ కూడా ఏమి ఫాల్ట్ లేకుండా అంటే సక్సెస్ అవుతాడుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సో ఈ విధంగా తర్వాత ఇంకా అనారోగ్యంతో చాలా మంది బాధపడుతున్నారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా డిసెంబర్లో ఇంటింటి స్వార్థ కలిగి ఉన్నాం. ఉదయకాలంలో అంగళ్ళు గృహాలు ఆధారం చేసుకొని, సాయంకాలంలో సో పల్లెలు వారి గృహాలు ఆధారం చేసుకొని స్వార్థ కలిగి ఉంటాం. కాబట్టి ఆ యొక్క స్వార్థలో ఎటువంటి ఆటంకం లేకుండా, తర్వాత పోలీసు వారు దానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. సో తర్వాత ఆ యొక్క గ్రామంలో వ్యతిరేకత లేకుండా, సో ఇంటి యజమానితో వ్యతిరేకత లేకుండా, ఆ వీధిలో వ్యతిరేకత లేకుండా, సో ఇక పరిచయంతా స్వార్థ పరిచయంతో కూడా చక్కగా జరుగులాగిన మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. సో లేచి ఒక పాట పాడి సో మన యొక్క కానుకలు దేవునికి సమర్పించుకుందాం. మూడు ఒక నిమిషం 699, కొత్తది 699, పాతది 683. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశం సృజించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే.
అందరినీ ప్రభు ముందు ఎరిగెను, అందరినీ ప్రభు నిర్ణయించెను. పొందుగా పిలచి నీతిగా చేర్చి సుందరముగా మహిమా పరచు. పొందుగా పిలచి నీతిగా తీర్చి సుందరముగా మహిమా పరచు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. చేసెను మనలను తన రూపమున, వాసెను పాపము చేనా రూపం. చేసెను మనలను తన రూపమున, వాసెను పాపము చేనా రూపం. యేసులో నొసగే మరలా మనకు వాసిగా కాచును పుత్రులుగా. యేసులో నొసగే మరలా మనకు వాసిగా కాచును పుత్రులుగా. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. దేవుని ప్రేమించు వారందరికీ భూమిలో జరుగునన్నీలుకై. దేవుని ప్రేమించు వారందరికీ భూమిలో జరుగునన్నీలుకై. కావవి ఎన్నదగిన శ్రమలు భావి మహిమతో పోల్చుటకై. కావలి ఎన్నదగిన శ్రమలు భావి మహిమతో పోల్చుటకై. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. శ్రమయు బాధ హింసయనాను, కరువు వస్త్రహీనతయును. శ్రమయు బాధ హింసయనాను, కరువు వస్త్రహీనతయును. ఉపద్రవమైనను ఖడ్గమైనను ఎడబాపునే ప్రభు ప్రేమ నుండి. ఉపద్రవమైనను ఖడ్గమైనను ఎడబాపునే ప్రభు ప్రేమ నుండి. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. మరణము జీవమైనను, దేవదూతలు ప్రధానులు. మరణము జీవమైనను, దేవదూతలు ప్రధానులు. అధికారులు మరి ఎవరైనాను ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి. అధికారులు మరి ఎవరైనాను ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు.
అనాది దేవుని సంకల్పం మనలో ప్రభుని బయలు పరప. అనాది దేవుని సంకల్పం మనలో ప్రభుని బయలు పరప. మానవలను మన పాపములు పూనికతో పునైక్యతకు. మానవలను మన పాపములు పూనికతో పునైక్యతకు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పాడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పాడు. దయచేసి కూర్చోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, ఈ ఉదయకాల సమయం నుంచి ప్రభువా ఇంతవరకు మీ సన్నిధిని, సహవాసాన్ని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. ఉదయకాలం మొదలుకొని మందిర ఆవరణం శుభ్రపరచుటలో నా తండ్రి ప్రభువా, మైకులు సెట్టింగ్ చేసుకోవడంలో అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ వచ్చారు. నా ప్రభువా, బాత్రూంలు శుభ్రపరచడంలో సహాయపడుతూ వచ్చారు ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా ఆయా పనులు చేస్తూ వచ్చారో వారికి మీ మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభువా. మరి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మంచి వాయిద్యాలను, స్వరాలను దయచేస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. నా తండ్రి ప్రభువా, ఆరాధన వర్తమానంలో నీ దాసుని ప్రభువా మీరు అభిషేకించి వాడుకున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి వాక్యానుసారం ఆత్మతో, సత్యంతో ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి నా ప్రభువా సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. ఆ విధంగా నా ప్రభువా సండే స్కూల్ పరిచర్యలో ప్రభువా టీచర్స్కి మీరు దయచేసిన జ్ఞానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. ఆ రీతిగా ప్రభువా పిల్లలు ఏ కథలు, పాటలు నేర్చుకుంటూ వచ్చారో వారి హృదయాల్లో భద్రపరచండి నా తండ్రి. భావి జీవితంలో ప్రభువా వారు నిలబడి నిజమైన సాక్షులుగా మీకు నిలబడడానికి సహాయం చేస్తురమ్మని బతిమాలుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఆ విధంగా బల్లా వర్తమానంలో ప్రభువా నీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. విధేయత కలిగి ఉన్నాము అని ప్రభువా తండ్రి మరి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. మరి సహోదరి బ్యూలాను ప్రభువా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి తనకు ప్రభువా తల్లిదండ్రులు, బంధువులు మరి ప్రభువా తండ్రి తనను దూరపరిచినప్పుడు ప్రభువా మీరు ధైర్యపరిచి నా ప్రభువా మీరు తనను హత్తుకొని ఆదుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. తను ప్రభువా ఒక నమ్మకమైన సాక్షి నిలబడడానికి సహాయం చేయండి ప్రభువా. తన సాక్ష్యంను ప్రభువా దీవించండి. అనేక మంది ప్రభువా తన సాక్ష్యం ద్వారా నా తండ్రి బలము, ఆదరణ పొంది ప్రభువా మీ కొరకు నిలబడటకు సహాయం చేయండి. తన ముందున్న జీవితంలో మరి ప్రభువా తండ్రి ఉద్యోగ బాధ్యతల్లో, తన వివాహ జీవితంలో అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండమని, మీరే సమస్తము జరిగించమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. ఆ విధంగా నా ప్రభువా నీ ప్రజలు ఎవరైతే కొత్తగా వచ్చారో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మరి మీ యొక్క మందిరానికి ప్రభువా నమ్మకంగా ప్రభువా తండ్రి రాగలుగునట్లు మీరే సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇంకా నా ప్రభువా తండ్రి మరి వారి సంపాదనలో నుంచి ప్రభువా మీ కొరకు తీసుకొచ్చినటువంటి ఈవులను దీవించండి. మిగిలిన వారి భాగంను 30 60 100 ప్రభువా వర్ధిల్లింపజేయమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి. మరి ముందున్నటువంటి మరి భోజన సహవాసంలో ప్రతిదీ క్రమం మర్యాదగా జరుగునట్లు సహాయం చేయండి. ఆ తర్వాత ఉన్నటువంటి సిస్టర్స్ పరిచర్యలో కూడా మీరే సహాయం చేస్తున్నామని మీకే ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును ప్రత్యేకించి బ్యూలాకును తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.